సోదరులందరికీ మళ్ళీ ఎప్పుడు కనబడతాను తెలియదు, ఒకసారి మాట్లాడివ్వండి తరిగి తీరాలి. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం బృందం అందరికీ కూడా నా నమస్కారాలు. హీరోలతో ఈక్వల్గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కళ్ళే. కర్తవ్యం అవ్వచ్చు, ప్రతిఘటన అవ్వచ్చు, మగరాయుడు అనే మూవీ అవ్వచ్చు, ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది. నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ ఎవరూ చేయలేదు, అది ఆవిడ ఒక్కడికే దక్కింది. ఈ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుంది, మరి నిజమో లేదో తెలియదు. కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచే మొదలై ఉండొచ్చు డైలాగ్, ఐడియా. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఈ మూవీలో ఒక చిన్న ఉత్సాహం ఎక్కువ ఉంది. ఎందుకనంటే ఈ చిత్రాన్ని నేను చూడడం జరిగింది. 20 నిమిషాలు మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది ప్రదీప్ గారు డైరెక్టర్గా. ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని. అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి, సార్ ఎగరేయండి అన్న, బాగుంటుంది. పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను. సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళని ఆపుకోవటం. రేపొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. ఆ క్లైమాక్స్ అలా రావడానికి, క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తున్నాను, ఆఖరి 15 నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్నా, అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు. కానీ సర్లేండి, ఇంకో ఎంతో దూరం లేదు. ఆ ఆఖరి 15 నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణ్ అన్న మాత్రమే. అయినా ఆ ఐడియాని నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసేవాడిని కాదు ఆ చిత్రాన్ని. అయినా నమ్మి ఎంత డెడికేట్ చేశారంటే ఆయన చాలా సినిమాలు చేశారు కళ్యాణ్ అన్న, ఎన్నో అరే ఆఫ్ మూవీస్ చేశారు. కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక స్పెషల్ ఫిలింగా ఆయన కెరియర్లో నిలిచిపోతుంది అనేది నా నమ్మకం.